ఇది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ అండి. కన్నా శాంతివనంలో చిల్డ్రన్స్ పార్క్. ఆ రాళ్ళ మీద పెయింటింగ్స్ చూడండి ఎట్లా ఉందో. డాగ్ పిల్లలు ఆడుకునేవి ఉయ్యాలు ఊతున్నారు. Horsey's coming. Horsey, go. Good job, Horsey. కానీ ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ, పచ్చని చెట్లు మాత్రం సూపర్ అన్నమాట. చూస్తున్నారు కదా, రాయి మీద బగ్ డ్రాయింగ్ చేశారు. చూస్తున్నారా, ఇక్కడ కొంగల్ డ్రాయింగ్ వేసింది. ఇది ఆ పాప చూడండి పక్కన నిలబడి ఆడుతుంది. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. టైట్స్తోని ఉయ్యాల చేసి ఆమె ఊపుతున్నారు. ఆ బావేమో ఎక్కాడు. ఇది చూసారు కదా, ఈ స్టోన్ మీద వచ్చేసి పాండా డ్రాయింగ్ వేశారండి. భలే వేశారు. ఇక్కడ వచ్చేసి ఏదో ఒక ఎనిమల్ డ్రాయింగ్ అయితే వేశారండి. రాళ్ళ మీద మాత్రం భలే డ్రాయింగ్ వేశారు. ఇగో ఇక్కడ వచ్చేసి జింక. ఎంత బాగుంది చూడండి. అసలు ఎంత చక్కగా డ్రాయింగ్ వేశారంటే నాకైతే ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఒక స్టోన్స్ని ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా పెయింటింగ్ వేస్తే మంచి అట్రాక్షన్ ప్లేస్ లాగా తయారు చేయొచ్చు అని చాలా బాగా చూపించారండి ఇక్కడ మాత్రం. చూస్తున్నారు కదా. యాక్చువల్లీ చీకటి పడిపోతుంది, మళ్ళీ విజయవాడకి రిటర్న్ అవ్వాలండి చెప్పేసి తొందర ఇంత దూరం వచ్చాను కదా అని చెప్పేసి చూడటం అన్నమాట. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా. చిన్న చిన్న ఉయ్యాలలు చూస్తున్నారా, ఒక పెద్ద చెక్క ఉయ్యాల. ఇది వచ్చేసి 1 year లోపు పిల్లల్ని పెట్టి ఊపొచ్చండి, పిల్లలు పడిపోకుండా ఉండటానికి. ఎందుకంటే చిన్నప్పుడు మా పిల్లల్ని కూడా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు నేను కూడా ఇలాంటి చాలా చూసాను అన్నమాట. అదే గుర్తొస్తుంది. ఇంకా బాబుని జాయిన్ చేయాలా వద్దా అనేది అయితే ఫైనల్ అయితే కాలేదండి, ఆలోచిస్తున్నాము. ఇక్కడ ఉయ్యాలలు మాత్రం చాలా ఉన్నాయి. చూస్తున్నారుగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి కింద బొమ్మలతో ఎంత బాగా వేసారంటే అసలు సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నెంబర్స్తోని, ఇది వచ్చేసి ఎలిఫెంట్ అండి. ఎంత బాగా వేసారండి బాబాయ్. అక్కడి నుంచి ఇక్కడ దాకా వేసారనమాట రౌండ్గా. స్నేక్ ల్యాడరు పిల్లలు ఇట్లా ఆడుకోవడానికి
మనం ఇలా వెళ్ళేసి అలా తీసుకుంటూ వచ్చేద్దాము. చూస్తున్నారు కదా పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు. వచ్చేసి స్టార్ because of this problem he is stopping and really seeing that ఫ్లోర్ని కూడా ఇడిచిపెట్టలేదండి వీళ్ళు. ఫ్లోర్ మీద కూడా చక్కగా అసలు ఎంత చక్కటి పచ్చిస్గడు, యానిమల్స్, స్నేక్ ల్యాడరు, రకరకాలుగా పంప్కిన్ బొమ్మలు, అగో చదరంగము, చెస్, వాటర్లో స్వాన్స్, నీళ్ళల్లో ఉండే బాతులు, ఇగో స్నేక్ ల్యాడరు చూస్తున్నారు కదండి. చెట్టు మీద కొమ్ముచ్చి, కోతి, టాటాయిస్, ఎంత బాగుంది కదండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. కన్నా శాంతివనం వచ్చినప్పుడు మాత్రం చిల్డ్రన్స్ పార్క్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎన్ని రకాలుగా. అక్కడికి చిన్న చిన్న టెంట్లు వేసారండి, టెంట్ల వైజ్. మళ్ళీ ఇక్కడి నుంచి చూపిస్తా చూడండి, ఎంత ఉందంటే అంత ఉంది. రకరకాల ఉయ్యాలలు ఊగేవి. స్మాల్ కిడ్స్ 6 years వరకు ఆడుకునే ప్లేస్ అంటే బయట బోర్డు పెట్టారు, మళ్ళీ చూపిస్తూ ఉండండి. అప్ టు 6 years అని పెట్టారు. ఇప్పుడే చూసాను బోర్డు. అగో ఎంట్రీ అప్ టు 6 years ఓన్లీ. 6 years వరకు ఇక్కడ ఆడుకోవచ్చు అన్నమాట పిల్లలు. చాలా కంగారు చెప్తున్నా, ఏమనుకోకండి. ఎందుకంటే ఇంత చీకటి పడిపోతుంది, మళ్ళీ విజయవాడ రిటర్న్ అవ్వాలి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ జారొచ్చు అనమాట. మా ఊరు ఇంకా బయటనే తిరుగుతున్నాడు. ఇదంతా చూసి వాళ్ళు రానని అంటాడేమో. చూస్తున్నారు కదా, అలా వెళ్ళేసి ఇలా జారొచ్చు, ఇలా వెళ్ళేసి అలా జారొచ్చు. చాలా బాగున్నాయండి. ఇంకా ఎర్లీగా వస్తే బాగుందో అనిపిస్తుంది, ఇంకా చూడొచ్చు అని అనిపిస్తుంది. బట్ మనం అడ్మిషన్స్ కోసం చూసేసరికి లేట్ అయిపోయింది. చూస్తున్నారా, కావు బొమ్మలు, పిల్లలకి మంచి అవగాహన కోసం ఒక డెన్ మాదిరి. పిల్లలు అటు నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు రావచ్చు, మంచిగా ఆడుకోవచ్చు అండి. దాగుడు మూతలు ఆడుకోవచ్చు. పిల్లలతో భలే ఎంజాయ్ చేస్తారు. భలే ముద్దుగా ఉందండి దూడ బొమ్మ మాత్రం సూపర్ ఉంది. చెప్పాను కదా, ఉయ్యాలలు మాత్రం ఎక్సలెంట్గా ఎక్కడంటే అక్కడ. ఆడపిల్లలు ఆడుకునేవి చూడండి, ఒక డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి, వీడియో గేమ్లో ఆడే మాదిరి, గౌతమ్ బుద్ధ, చాలా ఉన్నాయండి. కాకపోతే ఇటు సైడ్ ఎవరు లేరు, ఒక్కదాన్ని ఉన్నా, వెళ్ళిపోతున్నా. ఇదేందో డిఫరెంట్గా ఉంది, చూద్దాము. ఆ గుహ, రాళ్ళ గుహ మాత్రం సూపర్గా ఉందండి. చూద్దాం లోపల ఏముందో చూద్దాము. ఇది పిల్లలు వేసిన డ్రాయింగ్ అనుకుంటా అండి, భలే వేసాడు చూడండి. బాగుంది కదండి. బుద్ధ హనుమాన్ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉందండి బాబోయ్. బాబా సూపర్ అంటే సూపర్. అది ముందు నుంచి, ఇది వెనక నుంచి అండి. వెనక నుంచి అది ఆంజనేయ స్వామి ఉంటే, ఇక్కడేమో చిన్న గుహలో ట్రైన్ మాదిరిగా చూపిస్తున్నారు అనమాట. ఇది బుద్ధ ఇంజిను. లెంత్ ఎక్కువైతుందని మాత్రం అనుకోకండి, చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట, చూడాల్సినవి.
పిల్లలు మాత్రం అస్సలు వదిలిపెట్టారు. ఇటువంటి ప్లేసెస్ చూడాలంటే చాలా మెల్లిగా రావాలి, అనుకున్నంత టైం స్పెండ్ చేసిపోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకో టైప్, అది ముందు నుంచి ఇది వెనకాల నుంచి అండి. చూస్తున్నారు కదా కరాటే మ్యాను. ఇది చూస్తున్నారండి మంకీ బనానాస్ తింటున్నట్టు, ఒక డాగు తన పిల్లలతో ఆడుకుంటున్నట్టు, ఒక చిన్న గుహ, ఒక ఇల్లు మాదిరి. బాబా ఏముంది చూడండి అసలు. ఆసం. కేక్ అంటే కేక. బా సూపర్ అంటే సూపర్. యాక్చువల్లీ మనం ఒక ఇంట్లో ఉన్నామా అన్న విధంగా ఉంది చూడండి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, అదొక ఫ్యామిలీ ఫోటో, అండ్ పాటు నీళ్ళ పాటు, అది చాట, ఇది వచ్చేసి విండో. లోపల చూడండి బయటికి ఎగ్జిట్ అన్నట్టుగా ఉందన్నమాట. బయటికి ఈ విధంగా ఉందండి ప్లేసు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మాత్రం చూస్తున్నారు కదా, ఇటు మెడిటేషన్లో కూర్చున్నట్టు, ఆ బాబు కూడా మెడిటేషన్లో కూర్చున్నట్టు చాలా బాగా చూపించారు. ఇంకా రిటర్న్ అవుతున్నానండి. ఫోన్లు చేసేస్తున్నారు. ఇంత దూరం వచ్చి చూసుకోకుండా అయిపోతున్నది. చాలా బాగుందన్నమాట ప్లేసు. చీకటి కూడా పడుతుందన్నమాట. ఇంత ఫాస్ట్గా వెళ్తే అంత. ఇంకా పైకి ఎక్కాలంటే ఎట్లా ఎక్కాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా స్టోన్స్తో ఎలా ఉందో. దగ్గరకు పోతే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఒక్కడి పోయి చూసేద్దామండి. చూడండి అక్కడి నుంచి పిల్లలతో ఆడుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు చిన్న బాగా. వేదాంతేమో ఎక్కడెక్కడో ఆడుతున్నారు. మా నాన్న చంద్ర సార్ ఇక్కడ అందరు పిలుస్తున్నారు. వస్తుందా? ఇదొక్కటి చూసేసి వెళ్తామండి. మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి. ఇంకెళ్ళిపోతున్నానండి, అయిపోయింది. తిరగాలంటే ఓపిక ఉండాలి, ప్లస్ ఎర్లీగా రావాలి. చీకటి పడిపోయినా కానీ అర్థం కాదనమాట. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఎగ్జిట్ ఇక్కడ ఉందన్నమాట. ఎగ్జిట్ ఇంకా చూడండి ఫ్లోర్ మీద ఎలా డిజైన్ చేశారు. ఇలా ఆడుకోవచ్చండి. 1 2 3 4 5 6 8.
ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జిట్ అయిపోతున్నాను. లైక్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్. కోతి నుంచి మానవుడు ఎలా వచ్చాడు అనేది ఇక్కడ బొమ్మలతోని ఇమేజెస్తోని ఎంత చక్కగా చూపించారు చూడండి. ఫస్ట్ కోతి, తర్వాత కొంచెం బెండ్ అవుతూ, తర్వాత స్ట్రైట్గా, తర్వాత ఒక మనిషిగా చాలా చక్కగా చూపించారండి. ఎంత బాగా చూపించారంటే అసలు లోపలికి వెళ్తే బయటికి రావద్ది కాదనమాట, అంత బాగుందనమాట. చూస్తుందరా మానవ జాతి ఎలా ఆవిర్భవించింది అనేది ఒక్క పిక్ చాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.